మార్కు సువార్త 9వ అధ్యాయం. మరియు ఆయన, ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయన. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు, ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుము అని చెప్పెను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దు అని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు, ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమి అని ఆయనను అడిగిరి. అందుకాయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారు అని వారిని అడుగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పళ్ళు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదు అని అతనితో చెప్పాను. అందుకాయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నందును? ఎంతవరకు మిమ్మల్ని సహించును? వానిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనది అని వాని తండ్రిని అడుగగా అతడు, బాల్యము నుండియే అది వారి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయుము అని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తమ యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక
అనేకులు వాడు చనిపోయిను అనిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి అని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పెను. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టము లేకపోయెను. ఎలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచును అని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు అని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు, మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరి అని వారు నడుగగా వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడే ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడినై ఉండవలెను అని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలువబెట్టి వానిని ఎత్తుకుని కౌగిలించుకుని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకును అని వారితో చెప్పెను. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములు వెళ్లగొట్టుట చూచితివి. వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితివి అని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టు కొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచునేడలా దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్యజీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండిడి అని చెప్పెను. మార్కు సువార్త 10వ అధ్యాయము. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మోషే మీకేమి ఆజ్ఞాపించెను అని వారిని అడిగెను. వారు, పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చాను అని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చాను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు.
కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా నడిగిరి. అందుకాయన, తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుణ్ణి విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించునదగును అని వారితో చెప్పెను. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా ఎద్దకు రానీడి, వారి నాటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయదును అని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుంది అని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్లి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుచూ వెళ్లిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనెను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరలా 12 శిష్యులను పిలుచుకుని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో, మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారాయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచును అని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా,
మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నాము అని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారు అని వారిని అడిగెను. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుము అని చెప్పిరి. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటి అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటి అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగును అనిరి. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును అని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోప్పడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను. అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అనెను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడగు బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలుపెట్టెను. అని అనేకులు వానిని గద్దించిరి. గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడి అని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లేము అని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావు అని వానిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయము అని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. మార్కు సువార్త 11వ అధ్యాయము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపును అని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేం చేస్తున్నారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, జయము
ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళెను. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్లగొట్టనారంభించి రోకలు మార్చువారి బలలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమును పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయాను అని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేస్తున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారం నీకెవడిచ్చెను అని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడిగెదను, నాకుత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహానిచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియుడి అని చెప్పెను. అందుకు వారు, మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఏళ్ల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని అడుగు. మనుషుల వల్ల కలిగినదని చెబుతుమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్తి అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి, ఆ సంగతి మాకు తెలియదు అని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నాను అదియూ నేను మీతో చెప్పను అనెను. మార్కు సువార్త 12వ అధ్యాయము. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాన్ని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పంట కాలమందు ఆ కాపుల నుండి
ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాణ్ణి పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాణ్ణి తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకని పంపగా వానినే చంపిరి. అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకుని అతనిని పట్టుకుని చంపి ద్రాక్షతోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువలననే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా తమను గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్యపెట్టని వాడవని మేమెరుగుదాం. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయననడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా ఎద్దకు తెచ్చి చూపుడి అని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి అని వారినడుగగా వారు, కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. పునరుద్ధానము లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేక చనిపోయాను. కనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకొనెను. వాడును సంతానము లేక చనిపోయాను. అటువలనే 3వ వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ 7 భార్య ఆయను గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లి కీయబడరు గాని పరలోకమందున్న దూతల వలె నుందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారు అని వారితో చెప్పెను. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేది అని ఆయననడిగను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు
నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు అని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలుల కంటెను అధికము అని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగును అని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువటంగీలు ధరించుకుని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెను అని చెప్పెను. మార్కు సువార్త 13వ అధ్యాయము. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్లు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడుము అని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని అతనితో చెప్పెను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుము అని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. ఎవడునూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడుకుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు.
సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతిప్పకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడి రక్షణ పొందును. మరియు నాశకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనను తీసుకుని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టాది నుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడనూ కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయనేడలా ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకుని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని, దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును, గాని నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగు పట్టుకుని చంపుదుమా అని ఆలోచించుకొనుచుండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకునిరి. ఆయన బేతనేయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి
ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చును అని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకిడి, ఈమెని ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా, వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించునప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలని కోరుచున్నావు అని ఆయనను అడుగగా, ఆయన, మీరు పట్టణములోనికి వెళ్ళుడి. అక్కడ నీళ్లకుండా మోయిచున్న ఒక మనుష్యుడు మీకెదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించును ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిదిగది ఎక్కడా అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడి అని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్పగా, వారు దుఃఖపడి, నేనా అని ఒకని తరువాత ఒకడు ఆయనను అడుగసాగిరి. అందుకాయన, 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అనెను. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరము అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాకనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది గదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదను అనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడిను, నేను అభ్యంతరపడను అని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయకమునిపే నీవు నన్ను ఎరుగనని 3 మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను. అట్లు వారందరూ ననిరి. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన
నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండి అని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడాయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడి అని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకునిండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకి ఏమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళుదాం, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు అని చెప్పెను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందును, ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడి అని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచిన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగు జరుగుచున్నది అని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీయూ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారు సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిని అని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పరుగుతున్న సాక్ష్యమేమి అని యేసునడిగెను. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరు అని చెప్పెను. ప్రధాన యాజకుడు
తన వస్త్రములు చింపుకొని, మనకిక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుతున్నది అని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడు ఆయన మీద నేరస్థాపన చేశారు. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుము అని ఆయనతో చెప్పసాగారు. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకుని. పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడుగా యేసు కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదు అని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచి, వీడు వారిలో ఒకడు అని దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాను అనెను. కొంతసేపైన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలీడవు కదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగను అని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే రెండవ మారు కోడి కూసెను. గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజవు నీవేనా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా, నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుతున్నారో చూడుము అనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదును అని మరలా వారిని అడిగెను. వారు అని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు? అతడే చెడు కార్యము చేసేసి అని వారిని అడుగగా వారు అని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతట సైనికులు ఆయనను ప్రెతోర్యమును అధికార మందిరములోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనకు ఉదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి అని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మొఖాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారాయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయిరి.
కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గతా అనగా కపాల స్థలమని అర్థం. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకునిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకనిని ఎడం వైపున ఒకనిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్నే నువ్వే రక్షించుకును అని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయించు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదము అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయ విడిచితివి అని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుస్తున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాళుడి, ఏలియా విని దింపవచ్చునేమో చూతము అనెను. అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకెదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండి, వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీల అనేకులను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరుచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగెను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు, యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. మార్కు సువార్త 16వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమెయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారం నుండి మన కొరకు రాయి ఎవడు పొర్లించును అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది,
అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అనెను. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పెను. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.